ఈరోజు కడప నగరంలోని పాత బస్టాండ్ వద్ద యాదాల పిచ్చయ్య శెట్టి చారిటీసు పరిధిలో ఉన్నటువంటి ఎండోమెంటుకు సంబంధించినటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి అనుమతి లేని నిర్మాణాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం ఈరోజు పరిశీలన చేస్తూ ఉంది. ఈ సందర్భంగా కడప నగరంలో అనుమతి లేని నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. కంట్రోల్ చేయాల్సినటువంటి, క్రమబద్ధీకరించాల్సినటువంటి బాధ్యత నుంచి ప్లానింగ్ అధికారులు మామూలు మత్తులో జోగుతూ ఉన్నారు. నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం మామూలకు అలవాటు పడినటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది. అందులో యాదాల నాగమ్మ పిచ్చయ్యకు సంబంధించినటువంటి ట్రస్టు స్థలంలో అనేక సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎండోమెంట్ పరిధిలోకి వచ్చింది అనేటువంటి ఆలోచన చేసే క్రమంలోనే దీన్ని ఉన్న పలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని ఏదో ఒక రూపంలో కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో అటు ఎండోమెంట్ అధికారులతో ట్రస్ట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి లోపాయకారి ఒప్పందాలు చేసుకొని నగరపాలక సంస్థకు ఇప్పటికే వేకెంట్ ల్యాండ్ కింద దాదాపు 48,62,614 రూపాయలు ఆన్లైన్లో ఇప్పటికీ పన్నులు బకాయిలు ఉన్నట్లు చూపిస్తూ ఉంది. ఈ పన్నులకు సంబంధించినటువంటిది చెల్లించకుండా వీళ్ళేమో ఎండోమెంట్ వాళ్ళతోనో చారిటీ పేరుతోనో అగ్రిమెంట్లు చేసుకొని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అసలు ఆ చారిటీకి సంబంధించినటువంటిది లీజు ఇవ్వడానికి ఫస్ట్ బైలాలో లీజు ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. బైలాలో లీజు ఇవ్వడానికి అనుమతిస్తూ చేసినటువంటి తీర్మానం కాపీ రిజిస్టర్ చేయాలా, రిజిస్టర్తో పాటు ఎండోమెంట్ అనుమతి తీసుకోవాలా. ఈ మొత్తం ప్రొసీజరు సిటీ ప్లానింగు అనుమతి తీసుకోవాలా. కానీ ఇవేవీ లేకుండానే నగరపాలక సంస్థ అనుమతి లేదు, పన్నులు బకాయిలు చెల్లించింది లేదు. కానీ వీళ్ళు చారిటీస్ నుంచి ఒక 2-3 వ్యక్తులు దీన్ని నెలకు ₹1,00,000 2,00,000 అనేటువంటి నామినల్ డబ్బులు చెల్లించడానికి ప్రిపేర్ చేసుకొని వీళ్ళు మాత్రము ఒక్కొక్క డివైడ్ చేసుకొని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని ఒకదానికేమో ఒక 30 రూములు ఏర్పాటు చేసుకొని ఆ 30 రూములకు ఒక్కొక్కరి నుంచి